హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనేది తీశాను. చూడండి, 6:30 to 7:30 వరకు నేను చేసుకునే మార్నింగ్ వ్లాగ్ అనేది చేశాను. మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ ఈరోజు కట్టేశాను, ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాలని. చూడండి, ఇప్పుడైతే ముందుగానే నేను రైస్ ఒకవైపు పెట్టేశాను, అలాగే ఇంకో వైపు అనేది బీరకాయ పచ్చడి కోసం అన్నీ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కూడా అదే కళాయిలో మనం వంకాయ శనగపప్పు ఫ్రై అనేది కూడా చేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే ఇంకా అందులో బీరకాయ తొక్కలన్నీ తీసి బీరకాయలు అన్నీ తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా వేసేసుకుంటాను అందులో, ఎందుకంటే ఇప్పుడు అలాగే వంకాయ శనగపప్పు కూర వండుతాను అన్నాను కదా, అందుకోసం ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక పోపు దినుసులు అంటే పోపులు పెట్టి కూడా తీసుకొని అన్నీ కూడా వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పక్కన రైస్ ఉడికిందో లేదో కూడా చూద్దాం. చూడండి, ముందైతే అలాగే ఇప్పుడు వంకాయ శనగపప్పు కర్రీ పోపులు దినుసులు వేసుకున్నాం. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెమ్మలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగానే నేను శనగపప్పు అనేది 1 అవర్ పాటు నానబెట్టి ఉంచాను. పక్కన రైస్ ఉడికిందా లేదో ఒకసారి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రైస్ అయితే ఉడకాలి. ఇప్పుడైతే మీకు శనగపప్పు కూడా చూపిద్దాం అనుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను. శనగపప్పు అయితే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. పోపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మీకు వంకాయ శనగపప్పు కర్రీ కూడా చూపిస్తున్నాను. వంకాయలు ఇవ్వండి, వంకాయలు కట్ చేసి చూపిస్తున్నాను. అలాగే శనగపప్పు కూడా ముందుగానే నానబెట్టుకున్నానని మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేసుకున్నాం వంకాయలు. ముందైతే మనం శనగపప్పు వంకాయ కూడా వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు అవన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత మూత కూడా తీస్తూ మనం అన్నం కూడా పక్కన, మీరు గమనించినట్టయితే పక్కన అన్నం కూడా వాష్ చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత మనం కలుపుకోవడం అంతా అయిన తర్వాత ఒక 2 minutes వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మనం ఇంకొకసారి మూత పెట్టి తీస్తున్నాం. ఇప్పుడు ఉప్పు, కారం, టేస్ట్ తగినంత కారం వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్, ఓకేనా. బ్లాగ్ అన్నట్టు వస్తుంది మీకు బ్లాగ్, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. చూడండి, ఓకేనా. ఇదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడే మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ అనేది కావాలంటే తనకి కూడా పెరుగన్నం అనేది వేసేసాను. అదైతే ఆ వీడియో అయితే తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కలుపుకొని అయిన తర్వాత ఒక 2 minutes వరకు మనం మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే పచ్చివాసన అంతా పోతుంది. కారం అట్టి ఉప్పు కారం అన్నీ పడతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అబ్బాయికి రైస్ కూడా వేసి ఇచ్చేసాను అప్పటికి. చూడండి, అవన్నీ రైస్ కొంచెం మళ్ళీ తీసి తనకు రైస్ వేసి ఇచ్చాను. మళ్ళీ ఒక 2 minutes తర్వాత మూత అనేది తీసి కలుపుకుంటున్నాము. కర్రీ అనేది ఇంకా దగ్గరికి వచ్చిందని కూడా చూపిస్తున్నాను. అంటే కర్రీ కూడా అయిపోయిందనేసి స్టవ్ కూడా ఆపేసాను, చూసారా. ఇప్పుడైతే అలాగే మార్నింగ్ పూజ కూడా చేసుకుందామని అన్నీ రెడీ చేసి చేపిస్తున్నాను మీకు. చూడండి, అలాగే పాలకోవాలు అనేది తీసుకొచ్చాను. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా, అందుకే ఆ తర్వాత పచ్చడి అనేది చేసాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.